రాజు గారు హ్యాపీగా 3 వెరైటీస్ టేస్ట్ చూసేసాము. మీరు జస్ట్ మినిట్ లో ఇంకొక మంచి టేస్టీ వెరైటీ చేస్తే నేను హ్యాపీగా లైన్ చేస్తాను. ఓకే, మీరు అడిగారు కాబట్టి టేస్టీ వెరైటీ చేస్తాను. ఏం చేస్తున్నారు? గోబీ 65. వావ్, గోబీ 65 చాలా రోజులైంది తినే యాక్చువల్ గా. ఎస్. ఓకే, మరి గోబీ 65 తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గోబీ 65 తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, మైదా 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ఫుడ్ కలర్ చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 6, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఇప్పుడు గోబీ 65 ప్రాసెస్ చూద్దాం. రాజు గారు మొదలు పెడదామా? ఓకే అండి. సో ముందుగా నూనె వేడి పెట్టేసుకున్నాం. ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. సో డీప్ ఫ్రై లాంటి వాటికి నూనె ఎక్కువగా పీల్చుకోదు, లైట్గా ఉంటుంది. ఆయిల్ వేడి పెట్టేసుకున్నాం అండి. ఓకే. సో ఒక బ్యాటర్ రెడీ చేసుకున్నాం. ఓకే, మైదా పిండి, దీంట్లో కార్న్ ఫ్లోర్, ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడా ఉప్పు, కారం, ఓకే, కొద్దిగా పసుపు, అలాగే గరం మసాలా పొడి. ఓ, బ్యాటర్ లో ఇది కూడా యాడ్ చేసుకుంటున్నాం. అవునండి. కొద్దిగా ఫుడ్ కలర్ అండి. సో ఇది అంటే జనరల్గా ఏంటంటే 65 అనగానే ఆ రెడ్ కలర్ లో అనే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. సో ఇది లేకుండా కూడా చేసుకోవచ్చు. మనం కొంచెం హెల్దీగా ఉండాలనుకుంటే ఇది లేకుండా చేసుకోవచ్చు. వైట్ కలర్ లో వస్తుంది. సో టేస్ట్ లో ఏమాత్రం తేడా ఉండదు. బేసిక్ గా 65 అనగానే అందరికి అలా రెడ్ గా చూసి, అంటే ఇవన్నీ మరి బయటకు వెళ్తే ఎక్కువ కలర్ కూడా వేసేస్తున్నారు, ఎక్కువ రెడ్ గా అయిపోతుంది. ఎస్. సో వాడకపోవడమే మంచిది. బెటర్. ఇంట్లో చేసుకునేటప్పుడు మనం ఫుడ్ కలర్ అవాయిడ్ చేయొచ్చు, ఎందుకంటే ఆ ఫుడ్ కలర్స్ కూడా తినొద్దు అని చెప్తున్నారు కదా. సో ఇది కొంచెం లూజ్ గా అంటే జారుడుగా కలుపుకోవాలి. ఓకే. సో మనకి ఆయిల్ హీట్ అయిపోతే ఇంకా ఫ్రై చేసేసుకోవచ్చు. ఎలాగో గోబీ మనము ఉడికించేసి పెట్టేసుకున్నాం ఆల్రెడీ. ఎస్, ఉడికించి మనం ఫ్రై చేసుకుంటే చాలా బెటర్ అండి. ఓకే, పచ్చిదానికంటే కూడా. ఎందుకంటే టైం అనేది పచ్చిది వేసుకుంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. గోబీ వేయడానికి చాలా టైం తీసుకుంటుంది. ఎలాగైతే దొండకాయలో మనం డీప్ ఫ్రై చేసుకుంటే టైం తీసుకుంటుందో ఇది కూడా సేమ్ అలాగే. ఓ సరే రాజు గారు, అయితే మరి నేను చిట్కా చూసేస్తాను. ఓకే అండి, ఇక్కడ రాజు గారు బ్యాటర్ రెడీ చేస్తుంటారు, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఖరీదైన వెండి వస్తువుల్ని శుభ్రపరచుకోవడానికి మనం రకరకాల చిట్కాలు చెప్పుకుంటున్నాం కదా. ఈ చిట్కా కూడా ప్రయత్నించండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. వంట సోడాలో కొద్దిగా నీళ్లు కలుపుకొని బాగా పేస్ట్ లాగా తయారు చేసుకుని ఈ పేస్ట్తో వెండి వస్తువులను శుభ్రం చేసుకున్నట్లయితే మురికంతా పోయి కొత్త వాటిలాగా తలతళ్ళాడుతూ ఉంటాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో దీంట్లో మనం ఉడికించుకున్న గోబీ, సో మరీ మెత్తగా అయిపోకుండా చూసుకుంటే బెటర్ ఏమో కదా, లేకపోతే మళ్ళీ గోబీ కూడా ఊడిపోతూ ఉంటుంది. చిన్న చిన్న పీసెస్ లా అయిపోతుంది. సో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. యూజువల్ గా మనకి కలర్ రావాలంటే కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకున్నా కూడా వస్తుందా రాజు గారు? దాంతో కొంచెం వస్తుందండి. సో అలాగే మనం కారపొడి వాడతాం కదా కొంచెం, దాంతో పాటు అంటే దాని బదులుగా మనం కాశ్మీరీ చిల్లీ పౌడర్ వాడినా చాలు, మనకు కొంచెం లైట్ గా వస్తుంది. మరి కావాల్స్తే కొంచెం బీట్రూట్ కొంచెం లైట్ జ్యూస్ లా తీసేసి వేసినా న్యాచురల్ కలర్ వచ్చేస్తుంది. అలా కూడా వేసుకోవచ్చండి. ఓకే, సో కొంచెం ఇది మనకు ఫ్రై అయితే తర్వాత మనము ఆ మిర్చి కొంచెం అంటే మళ్ళీ టెంపరింగ్ కొంచెం ఉంటుంది కదా, టాసింగ్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. సో కొంచెం వేగాలండి. ఓకే రాజు గారు, కొంచెం కావాలండి. సో ఈ లోపు మనం దీనికి టెంపరింగ్ వేసేసుకున్నాం. సో ఇది అటువైపు పెట్టేసుకుని కొద్దిగా ఆయిల్ అండి. సో దీనికి ఇంకా మనకేమి పోపు లాగా ఏం అక్కర్లేదు కదా, లేదండి. పచ్చిమిర్చి, కరివేపాకు, సో పెరుగు వేసేసుకుంటాం. సో ఆ పులుపు అనేది సరిపోతుంది. వెల్లుల్లి వేసుకోవచ్చా రాజు గారు? బాగోదండి, మళ్ళీ టేస్ట్ పోతుంది. ఓకే. సో ఇది కొంచెం వేడైపోయింది. సో ఇక్కడ పచ్చిమిర్చి కొంచెం క్వాంటిటీ ఎక్కువ పడుతుంది. సో మళ్ళీ అంటే పెరుగు కూడా యాడ్ చేస్తున్నాం కదా, సో అది మళ్ళీ బ్యాలెన్స్ అవుతుంది.
సో ఇవి టేస్ట్ తో పాటు ఎండింగ్ లో మనం ఆ ముక్కలు తినేటప్పుడు నంచుకోవడానికి కూడా బాగుంటాయి. పచ్చిమిర్చి కొంచెం వేగితే కారం తగ్గుతుంది, తర్వాత పెరుగు కూడా వేస్తాం కదా, పుల్లగా బాగుంటుంది. ఓకే, సో ఇది కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, సో ఇది కూడా కొంచెం ఎక్కువగానే పడుతుంది. సో ఇక్కడ పెరుగండి, కొంచెం పుల్లటి పెరుగు అయితే బాగుంటుంది. సో బీట్ చేసుకుని వేస్తుందంటే కొంచెం ముద్దలుగా కాకుండా కొంచెం ఆ క్రీమీ టెక్స్చర్లో బాగుంటుంది. ఓకే, సో ఇది యాడ్ చేసుకున్నాం. సో మనము ఆయిల్ నుంచి తీసినా కూడా మనకి అంటే అంత ఎక్కువ ఆయిలీగా అనిపించట్లేదు, ఇది కొంచెం డ్రైగా అనిపిస్తుంది. సో ఎక్కువ అంటే డీప్ ఫ్రై చేసినా కూడా లైట్ గా ఉంటుంది కాబట్టి మనం ఫ్రీడమ్ ఆయిల్ హ్యాపీగా ఇలాంటి వాటికి యూస్ చేస్తే బాగుంటుంది. ఓకే, సో ఇవన్నీ కొంచెం అలా కొద్దిసేపు అలా కదుపుతూ ఉంటే ఆ పెరుగు మొత్తం పీల్ చేసుకుంటాయండి. డ్రై అయిన తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేద్దాం. ఓకే, కొద్దిమంది ఏంటంటే కలర్ అనేది ఇక్కడ పెరుగులో కూడా కొద్దిమంది యాడ్ చేస్తుంటారు, అంటే ఆ బ్యాటర్లో యాడ్ చేయకుండా. ఓకే, సో అలా అయినా చేసుకోవచ్చు. ఓకే, పైనుండి ఇంకొద్దిగా కొత్తిమీర. ఓకే, ఓకే, గోబీ 65 రెడీ అండి. నైస్, కలర్ఫుల్. ఓకే, సో కార్వింగ్ ఏంటి రాజు గారు ఈరోజు? బ్రెడ్ తో చేస్తున్నానండి. ఒక ఫిష్ షేప్ లో చేస్తున్నాను, షార్క్ లో చేస్తున్నాను. ఇప్పుడు ముందుగా నోరు ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో ఇదే టేల్ వస్తుంది. ఇలా వచ్చేస్తుంది. సో ఈ ఫిన్స్ లా వచ్చేస్తుంది. సో ఆలివ్ ఉంటే ఆలివ్ తీసుకోవచ్చు. సో ఇక్కడ సో దీంట్లో మిరియాలు పెట్టేస్తున్నాను. ఓకే, ఫిన్స్ లా పెట్టడానికి క్యారెట్ తీసుకుంటున్నాను. హాఫ్ సర్కిల్స్ అండి. ఓకే, ఓకే, సో టీత్ కూడా పెడుతున్నాను. జిగ్జాగ్ పెట్టండి. ఓకే, సో ఇది కూడా కొంచెం జిగ్జాగ్ కట్ చేసేస్తే మనకు టీత్ లాగా వచ్చేస్తాయి. బాగుంది. ఓకే, 65 రెడీ అండి. ఓకే, మరి గోబీ 65 రెడీ. వేడివేడిగా టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోబీ 65 తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, కార్న్ ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు,
గరం మసాలా, ఫుడ్ కలర్ వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో ఉడికించిన కాలీఫ్లవర్ ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పెరుగు వేసి కాస్త మరగనివ్వాలి. తర్వాత వేయించిన కాలీఫ్లవర్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోబీ 65 రెడీ. గోబీ 65 తయారీ విధానం చూసారు కదా, తీసుకొని రాజు గారు. పెరుగు బాగా పట్టేసింది, బాగుంది. యాక్చువల్ గా ఆ మిర్చి ఘాటు కూడా దీనికి బాగా లైట్ గా ఉంది, మరీ ఎక్కువగా లేకుండా. అంటే పెరుగు వేయడం వల్ల కాస్త తగ్గి బట్ ఆ పచ్చిమిర్చి తాలూకు ఘాటు తెలుస్తుంది, దాని టేస్ట్ అనేది తెలుస్తుంది. అండ్ గోబీ 65 అంటే యూజువల్ గా మనకి చాలా మంది అలా డ్రైగా కూడా తీసుకుంటూ ఉంటారు కదా, ఫ్రై చేసి. అవునండి, ఓన్లీ జస్ట్ డీప్ ఫ్రై చేసి జస్ట్ టెంపరింగ్ లేకుండా తీసుకుంటాం, పకోడీ టైప్ లో. సో చాలా టేస్టీగా ఉంది, వెరీ నైస్. థాంక్యూ. సో చూసారు కదా, గోబీ 65 చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. మనం మార్కెట్కి వెళ్ళి పుచ్చులు లేనివి మంచివి చూసి మంచి కూరగాయలు అయితే తెచ్చుకుంటాం. కానీ ఇంటికి వచ్చి చూసిన తర్వాత అవి చేదుగా ఉన్నాయని తెలిస్తే ఏం చేస్తాం? అలా పడేస్తూ ఉంటాం. మరి దోసకాయ విషయానికి వస్తే దోసకాయ చేదుగా ఉంది అని అనుకున్నప్పుడు కాస్త ఉప్పు నీళ్ళలో ఉడికించి దాని తర్వాత కనుక కూర కానీ పప్పు కానీ చట్నీ కానీ ఏదైనా చేసుకున్నట్లయితే ఆ చేదు అనేది పోతుంది, మామూలుగానే టేస్ట్ ఉంటుంది.